ఈరోజు మనం కీటో డైట్ గురించి తెలుసుకుందాం. కీటో డైట్ అంటే ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ తీసుకొని, కార్బోహైడ్రేట్స్ మరియు ప్రోటీన్స్ చాలా తక్కువగా తీసుకోవడాన్ని కీటో డైట్ అంటాము. సో, ఇది మంచిదా కాదా అని చాలామంది పేషెంట్స్ నన్ను అడుగుతూ ఉంటారు. హార్ట్ పేషెంట్స్‌కి ఎస్పెషల్లీ దీని యొక్క కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. డీహైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కీటో డైట్ చేసే వాళ్ళకి వాటర్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉండి డీహైడ్రేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఆల్రెడీ హెల్తీగా ఉన్న పేషెంట్స్‌కి షార్ట్ టర్మ్ కీటో డైట్ వల్ల డెఫినిట్‌గా కొంతమందికి ఉపయోగపడొచ్చు. లైక్ వెయిట్ లాస్, బీపీ కంట్రోల్‌లోకి రావడం, షుగర్ కంట్రోల్‌లోకి రావడము, ఓవరాల్ లిపిడ్ ప్రొఫైల్ మీద ఇంప్రూవ్‌మెంట్ రావడం ఇవన్నీ జరగొచ్చు. కానీ ఎక్కువ కాలం ఈ కీటో డైట్‌ని చేయడం వల్ల దుష్పరిణామాలున్నాయని మన రీసెర్చ్‌లో తెలుస్తోంది. నా సలహా ఏంటంటే ఒక 3-4 వారాల వరకు కీటో డైట్ చేసి ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు తమ బరువుని ఇవన్నీ తగ్గించుకున్నాక తర్వాత మెడిటరేనియన్ డైట్ అంటే లో క్యాలరీ, లో ఫ్యాట్ కంటిన్యూ చేయడం అనేది బెటర్‌గా ఉంటుంది. కీటో డైట్ మాత్రం ఎక్కువ కాలం చేయడం మంచిది కాదు. థాంక్ యూ.